ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ముందుగా మన ప్యానెల్ మిత్రులకు, రవికి, యోయో టీవీ వీక్షకులకు నమస్కారాలు, శుభ సాయంత్రం. ధరణి అన్నది ఖగోళంలో ఒక భూగోళం. ఖగోళంలో ఒక భూగోళం. ఇది ఒక గ్రహం, భూగ్రహం అంతే కదా. అయితే ఇక్కడ దీని మీద ప్రతి మనిషి పుట్టేది గిట్టేది భూమిలోనే. విన్నారా? భూమి లేకపోతే మనిషికి మనుగడ లేదు. భూమి మీద ఏంటంటే మనిషికి యాజమాన్యపు హక్కులు ఉంటేనే ఆయనకు కొద్దిగా తృప్తి, నేను ఒక యజమాని అనే భావన ఉంటుంది. హక్కులు లేకపోయే వారికి ఏమవుతుందంటే అనాథ లెక్క ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ధరణిలో మొట్టమొదట మనం ఎందుకంటే గత చరిత్ర తెలుసుకోవాలి, చాలామంది తెలియదు. మొదలు 16వ శతాబ్దంలో రాజా తోడర్మల్, అక్బర్ జమాన్లా, అక్బర్ మంత్రులలో మంత్రి ప్లస్ రాజా తోడర్మల్ ఆయన ఎప్పుడైతే ఉందో ఈ భూ సంస్కరణలకు బునియాది వేసిండు. ఫస్ట్ వేసిండు. ఆ కాలంలో సర్వే సిస్టమ్ ఇవన్నీ పెట్టి 16వ శతాబ్దంలో ప్రారంభించాడు. తర్వాత మన దగ్గర ఇక మొత్తం దేశం మొదలు పెడదాం. దేశంలోనే పోతే మన రాష్ట్రంకి వచ్చేవారికి ఏదైతుందో అసఫ్జాయిను, తర్వాత ఈ కుతుబ్జాయి, తర్వాత అసఫ్జాయి వచ్చిన తర్వాత వీళ్ళ కాలంలో ఏదైతుందో ఈ సర్వే పనులు, ఈ యాజమాన్య హక్కులు ఏంది ఏ రకంగా వచ్చారు. నిజాం ఏదైతుందో నిజాం పీరియడ్లో ఇప్పుడే కాదు, మనకు 1317 ఫస్ట్ అంటే 1907లో ఏదైతుందో తెలంగాణ, అది మన హైదరాబాద్ ల్యాండ్ రెవెన్యూ రూల్స్ ఫస్ట్లీ ఏదైతుందో ల్యాండ్ రెవెన్యూ చట్టం ఇవన్నీ రూపొందించడం జరిగింది. ఇక్కడ మన దగ్గర మొట్టమొదట గ్రామం ఒక యూనిట్, గ్రామంలో సర్వే నెంబర్ ఒక యూనిట్. సర్వే నెంబర్కు దానికి రూపకల్పన ఎట్లుండాలి అంటే సర్వేకు మొట్టమొదట సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ ఉంటుంది. సర్వే అండ్ బౌండరీస్ చట్టం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్, అది బేసిక్ రికార్డు. ఇంకా ఇక్కడ చూస్తే పహాని ఏదైతే ఉందో ఇట్ ఇస్ బైబుల్ ఆఫ్ ది విలేజ్ రికార్డ్. పహాని ఏదైతే ఉందో పహాని అనేది ఇట్ ఇస్ బైబుల్ ఆఫ్ ది విలేజ్ రికార్డు. పహానీలో సర్వే నెంబర్లు ఏవైతే ఉంటాయో దాంట్లో క్లాసిఫికేషన్ రకరకాల ల్యాండ్స్ ఉంటాయి. పహానీలో 4 భాగాలు ఉంటాయి. మొట్టమొదట ఏదైతే ఉందో పహానీలో సర్వే డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది. అప్ టు సర్వే నెంబరు, ఏరియా, క్లాసిఫికేషన్, దాని అసెస్మెంట్ దాకా. తదనంతరం రెవెన్యూ పార్ట్ వస్తుంది. రెవెన్యూ పార్ట్లు ఏంటంటే యజమాని పేరు, కాస్తకారు పేరు, టెనెంట్ పేరు, ఇనాందార్ పేరు, వాళ్ళ పేరు వస్తాయి. తదనంతరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పార్ట్ ఉంటుంది. 39 అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏ పంట వేసారు, ఎంత వస్తున్నది, ఈల్డింగ్ ఏంది, క్రాప్ ఏంది, అవి ఉంటుంది. 4th పార్ట్ ఏదైతే ఉందో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇవ్వాలంటే మనకు అడ్డగోలు పైసలు వచ్చినాయి కాబట్టి రెవెన్యూ శిస్తు లెక్క లేకుండా పోయింది, బొక్క పడ్డది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఏ సర్వే నెంబర్లో ఎంత పంట పండుతుంది, ఏ క్రాప్ వేసిండు, క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారంట. అక్కడ ప్లానింగ్ ఆఫీసర్ ఉంటుంది ప్రతి మండల్లో ఒకటి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ డైరెక్టర్, బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ మనిషి ఉంటూ వాళ్ళ హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి శాలరీస్ వస్తాయి. అయితే ఇక్కడ మొట్టమొదట గ్రామ పరిపాలన ఏదైతుందో పటిష్టమైన గ్రామ పరిపాలన ఉండే నిజాం రాష్ట్రంలో. ఈ ఇంకా 6 జిల్లాలు కూడా కలిపి ఉన్నాయి. ఏదైతుందో ఔరంగాబాదు, నాందేడు, తర్వాత షోలాపూరు, గుల్బర్గా, బీదరు, బీజాపూరు, తర్వాత ఏది మన రాయచూరు, పార్ట్ ఆఫ్ నిజాం స్టేట్. ఇది కర్ణాటక బోర్డర్ ఇది నిజాం స్టేటే. కాకపోతే ఏదైతే ఉందో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారము అదైతే ఉందో రాష్ట్రాలు చేయాలన్నప్పుడు మరాఠీలు మహారాష్ట్రకి వెళ్ళిపోయారు, కన్నడిగలు కర్ణాటక పోయినాయి. 6 జిల్లాలు ఇచ్చిన తర్వాత తదనంతరం మళ్ళీ ఇక్కడ 50 మనం ఆంధ్ర, తెలంగాణ ఏకం కావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదట గ్రామ పరిపాలన, పటిష్టమైన గ్రామ పరిపాలన బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరో మొత్తం ప్రపంచం మొత్తం సర్వే చేసి దాని ఇది పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పారు. ఎట్లా అంటే ప్రతి గ్రామంలో 3 మూల స్తంభాలను పెట్టిండ్రు. అప్పుడు 3 మూల స్తంభాలు ఎవరంటే పోలీస్ పటేల్ ల్యాండ్ ఆర్డరు, మాలీ పటేల్ రెవెన్యూ కలెక్షను, పట్వారీ మెయింటెనెన్స్ ఆఫ్ విలేజ్ రికార్డ్స్. ఇదేదైతే ఉందో ఈ రకంగా ఉన్న దాంట్లో ఏదైతే ఈ ముగ్గురికి మళ్ళీ పడదు, ముగ్గురికి ఓలకోవలు పడదు. ఒక పట్వారే తాలూకాకు పోయేది, తహసీల్దార్ని కలిసేది, గిర్దవారు, తర్వాత తహసీల్దారు, నాయబ్ తహసీల్దార్. మిగతా పోలీస్ పటేల్ ఊళ్ళో ల్యాండ్ ఆర్డరు ఏదైతే ఉందో ఆయన డ్యూటీ ఏంటంటే రోజు ప్రొద్దున
రోజునాంచా అని డైలీ రిపోర్టు పోలీస్ స్టేషన్కి పంపుతాడు. ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్కు డైలీ రిపోర్ట్ పోతుంది ఆయన విలేజ్ సర్వెంట్తోని. విలేజ్ సర్వెంట్స్ ఉంటారు వీళ్ళ కింద. ఆ విలేజ్ సర్వెంట్తోనే డైలీ రిపోర్ట్ ఎట్లా పోతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన ఇది ఒక గ్రామం అనుకుందాం, యోయో టీవీ ఒక గ్రామం అయితే ఇక్కడ నవీన్ అంటే ఆయన కొత్తగా వచ్చిండు అనుకో. నవీన్ అంటే ఆయన కొత్తగా వస్తే ఆయన ఫస్ట్ ప్రాథమిక విధేంది అప్పుడు కొత్తగా స్ట్రేంజర్స్ ఊర్లోకి వచ్చిన ఎలా అయితే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ పోలీస్ పటేల్ దగ్గర పోయి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు, తండ్రి పేరు ఏంది, కులం ఏంది, మతం ఏంది అన్నీ రాయించి ఆయన దగ్గర ఏమున్నాయి, భార్యకు, చెవులకు, చేతులకు, ముక్కుకు, నడుముకు, కాళ్ళకు, దండ ఇవన్నీ రాపియాలి. బోళ్ళు ఎన్ని, కోళ్ళు ఎన్ని, మేకలు ఎన్ని, ఆయన గిన్నెలెన్ని, చెంచాలెన్ని, ఇవన్నీ రాపించే పద్ధతి ఉండే. దాని తర్వాత ఏమైందంటే ఆ రిపోర్టు డైలీ అక్కడ పోతుంది. ఒకవేళ ఇక్కడ కొత్తగా వచ్చిన ఊర్లోకి వెళ్ళి ఏదైతే ఉందో వెళ్ళిపోయింది అనుకోరి, ఇక్కడ దొంగతనం అయింది అనుకోరి, అప్పుడు ఏం చేస్తాడు, దొంగతనం అయిపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పోలీస్ పటేల్ పంపంగానే ఈ పలానావాడు కొత్తవాడు ఎవడైతే వచ్చిండో గెస్టు వాడు ఎక్కడ పోయిండు, అక్కడ ఆ పోలీస్ పటేల్ దగ్గర ఏం రాయించిండు, వానికి తెలియదు కదా నన్ను పట్టుకుంటున్నది, వ్యత్యాసం ఏమున్నది, అక్రాస్ ది టేబుల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అమీన్ సాబ్ అందరు అప్పుడు అమీన్ సాబు స్టేషన్లో కూకొని నాకాలా కూకొని ఎవడు అనేది దొంగను బట్టి తెప్పించేది. ఈ సిస్టమ్ ఉండేది. ఇక మాలీ పటేల్ ఏదైతే ఉందో రెవెన్యూ కలెక్షన్ అప్పుడు పన్ను ఎవరు కట్టాలని పిలిపించేది. పట్వార్ ఏదైతే ఉందో విలేజ్ అకౌంట్స్ మెయింటైన్ చేసేది, విలేజ్ అకౌంట్స్ ప్రకారం రాసేది, విలేజ్ రికార్డ్స్ మొత్తం పట్వారే రాసేది. అదేది వీళ్ళకి ఎంత అంటే గవర్నమెంట్ ఇచ్చేది కేవలం ఆనరోరియం 5 రూపాయలు ఇస్తే ఒకసారి గిరిదారావు పోలీసు కానిస్టేబుల్ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ వీళ్ళు వస్తారు కదా, ఒక తర్వాత ఆర్డీ వచ్చినప్పుడు వాళ్ళకు దావత్ పెడితే వాళ్ళకు పోయేది. ఇంకా దాన్ని కూడా ఏం చేసేది మా రెవెన్యూ ఘరానా మనుషులు ఎవడైతే వాడు అకౌంటెంట్ చిల్లర ఉన్నాడు అనుకో తాలూకాల, వాడు ఏం చేసేది సంతకాలు పెట్టించుకునేది, 5 రూపాయలు వీడే జేబులు వేసుకునేది. వాళ్ళకి పెద్ద కాదు. అప్పుడు ఏదైతే ఉందో వతందారి సిస్టమ్ ఏదైతే ఉందో వంశపారంపర్యంగా అనువంశికంగా ఇచ్చేది. నిజాం ఎవరికి ఇచ్చారంటే కదర్ ఖాందాన్ చూసి న్యాయబద్ధంగా ఉండేటోళ్ళనే చూసి వాళ్ళకే వతందారి ఆర్డర్స్ ఇచ్చేది అన్నట్టు. దీని తర్వాత ఏదైతే ఉందో ఈ సిస్టాన్ని ఎప్పుడు డిస్టర్బ్ అయింది తెలంగాణలో అంటే 78లో ఒక ముఖ్యమంత్రి వచ్చి ఏం చేసిన ఆయన పోలీస్ పటేల్తో పడలేదు, ఆయన పర్సనల్గా గ్రడ్జు, పేర్లు ఏమి నేను చెప్పదలుచుకోలేదు, 78లో ఏమైతే పర్సనల్ గ్రడ్జ్తో రాగానే ఏం చేసారు, 2 పటేళ్ళని బీకేసి ఒక పటేల్ని పెట్టాడు. పోలీస్ లేదు, మాలిస్ లేదు, ఒకడే పటేల్ అన్నారు. అయిపోయినాక నడిచిన తర్వాత 1985లో ఇంకో ముఖ్యమంత్రి రాగానే ఏంటంటే ఆయనకు పర్సనల్గా 10 సెంట్ల భూమి గవర్నమెంట్ ల్యాండ్కి అడ్డం నూకే వరకు ఏముందని చెప్పేసి చాలు రాగానే ఫస్ట్ ఫైల్ ఏంటంటే వీఆర్ఓ అబాలిషన్ అన్నట్టు. వీఆర్ఓ అబాలిషన్ అయిపోయిందిగా. అబాలిషన్ అయిపోయి 85లో ఏదైతే ఉందో మొత్తం మా తాలూకాకి ఇచ్చేసి 10 ఊర్లకు ఒకడు 15 ఊర్లకు ఒకరిని పెట్టడం జరిగింది. ఈ ప్రకంగా వచ్చే వారికి ఏదైతే ఉందో చాలా భయంకరమైన సిచ్యువేషన్. తర్వాత దాని మీద స్ట్రెంథనింగ్ హనుమంతుని చేయబోతే కోతి అయింది, కోతిని చేయబోతే గండు కోతి అవుతున్నది. ఇప్పుడు ఈ రకంగా ఇదైతే ఏదైతుందో దీంట్లో రకరకాల అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, విలేజ్ మెయింటెనెన్స్ ఉంటుంది, విలేజ్ రికార్డ్స్ ఉంటుంది, ఆ విలేజ్ ఏమున్నది, ఎవడు వస్తున్నాడు పోయిందని ఉంటుంది. దీని మీద వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే చేయలేదు. ఇంకొకటి సిస్టమ్ ఊర్లో ఎవరికైనా పట్వారికి ఏంటంటే పోయి పట్వారికే దరఖాస్తు పెట్టుకునేది, నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, సాల్వెన్స్ సర్టిఫికేట్ కావాలి, ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ కావాలి, పహానీ కావాలంటే ఏది కూడా డోర్ డెలివరీ ఈజ్ నథింగ్ బట్ మీ సేవ్ ఆఫ్ ది విలేజ్ పట్వారి ఇచ్చేది. ఆయనకు అంటే 5 రూపాయలు 10 రూపాయలు కూడా ఇస్తే ఎక్కువ. అది తీసుకుపోయి ఏం చేసారు, తహసీల్లో పోయి ఆయన అన్ని గిరిదావతం రాపించుకొని అన్ని తీసుకొని వచ్చేసి మళ్ళీ డోర్ డెలివరీ ఉంటుండే. ఇది నేను చెప్పేది ఇది 85 కంటే ముందు చెప్తున్నా. ఇది అయిన తర్వాత ఇక ఏమైంది, పోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ వతందారి సిస్టమ్ పోయిన తర్వాత నాన్ అఫీషియల్స్ వచ్చిన తర్వాత పైరవి కార్లు ఎక్కువైపోయినట్టు పీకర్ మొదలైంది. ఎందుకంటే వాళ్ళు తహసీల్దార్ దగ్గర పైరవి ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ ఇంకోటి ఏమైందంటే తహసీల్ సిస్టంలో 10 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉంటే ఒకరు పోతే ఒకరు పని అయ్యేది. ఎప్పుడైతే 85 మే 25 నాడు మండల్ సిస్టమ్ అయిందో ముండమోసిపోయింది, మొత్తం రెవెన్యూ ముండమోసిపోయి గాజులు పెట్టుకున్నట్టు అయిపోయింది అన్నట్టుగా. రికార్డు లేదు, మన్ను లేదు. దీనికి ఒక సిస్టమ్ ఉండే విలేజ్ అకౌంట్స్ ఇది కానీ. అయితే చాలా రకాల భూములు ఉంటాయి ఒక విలేజ్లో ఏదైతే ఉందో రికార్డ్స్తో పాటు. 1975 దాకా 73లో ఏదైతే పివి నరసింహారావు గారు ఈజ్ ఏ గాడ్ ఫాదర్ ఆఫ్ ది రెవెన్యూ రిఫార్మ్స్ ఆఫ్ తెలంగాణ. ఎప్పుడైతే అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ 1973లో పివి నరసింహారావు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జమీందారులు, జాగీర్దారులు, ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు కలిసి ఆయన కుర్చీ కూడా వీకిరు. కుర్చీ కూడా వీకినాక జలగం వెంగళరావు ముఖ్యమంత్రి రావడం జరిగింది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి వచ్చినాక సీలింగ్ యాక్ట్ అని అమలు చేయాలి కాబట్టి ఆయన కూడా పెద్ద రిఫార్మిస్ట్ ఆయనే. విన్నారా, ఆయన శ్రీకాకుళంలోకి వెళ్ళి సత్తపల్లి వచ్చినట్టే తెలుసు కదా జనరల్గా, బహుశా దత్తతను పెంపకమో రావడం. అయితే ఆయన కూడా ఏం కంకణం కట్టుకొని ఏదైతే ఉందో
1975 దాకా 80% భూములు 20% దగ్గర ఉండే. ఈయన 80% భూమి యాజమాన్య హక్కులు 20% జనాభా దగ్గర ఉండే. అయితే 75 తర్వాత ఈ 80% భూములను మిగతా 20% ఏదైతే 80% జనాలకు 20%లో దాదాపు 80%లో 75% దాకా ఈ 80% జనాభాకు బడుగు బలహీన వర్గాలకు వెంగళరావు ఇంప్లిమెంట్ చేయించిండు. ఈజ్ గాడ్ మదర్ ఆఫ్ ది తెలంగాణ ల్యాండ్ రిఫార్మ్స్. ఎట్లా చేయించిండు అంటే సీలింగ్ యాక్ట్ చేసే ముందు ఫస్ట్ ఇక్కడ ఇనాందార్ సిస్టమ్ ఉన్నది ఒకటి నిజాం గవర్నమెంట్లో. ఇనాందార్ వ్యవస్థ, ఇనాం ల్యాండ్లలో చాలా రకాలు ఉంటాయి. పైగా ల్యాండ్స్, తర్వాత దస్తగార్దా ఇనాం, పన్మక్తా ఇనాం, కిద్మత్ ఇనాం, ఖైరాత్ ఇనాం, బల్వత్ ఇనాం, చౌతా ఇనాం, మాఫీ ఇనాం, తర్వాత ఏది దేవల్ ఇనాం, తర్వాత దర్గా ఇనాం. ఇగో ఇన్ని రకాల ఇనాంలు ఉండే. ఇనాంలే అదొకటి. ఇక పైగా ల్యాండ్స్ అంటే దాదాపు 1103 గ్రామాలు 1100 గ్రామాలను ఏం చేసిండు నిజాము? ఈ 5 పైగాలకు ఇచ్చిండు. పైగాల పని ఏంది? ఈ గ్రామాల మీద 1100 గ్రామాల మీద వచ్చే ల్యాండ్ రెవెన్యూ భూమి శిస్తు వసూలు చేసుకోవాలి. ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేయాలి. ప్రైవేట్ ఆర్మీని అవసరం ఉన్నప్పుడు నిజాంకు యుద్ధానికి పంపాలి. ఈ రకంగా ఉండే. అటువంటి దాన్ని ఆ ఇనాం దాంట్లో ఏం చేసిండంటే నిజాం ఇనాం రద్దు చట్టం ఎప్పుడు అమలైందంటే ఎప్పుడు వచ్చిందంటే 20 జూలై 1955 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనాం రద్దు చట్టం పాస్ చేసింది. చేసినాక అమలుకి ఎప్పుడు తెచ్చింది? 1973లో 1973లో 1/11/1973 నాడు కాస్తులు ఉన్న వాళ్ళ కన్నా దాని మీద చట్టంలో దానిలో లోసుకులు పెట్టేసి 73 75 దాకా అట్లనే పెట్టేసారు. ఎప్పుడైతే 73లో అగ్రికల్చర్ సీలింగ్ వచ్చిన తర్వాత మొత్తం ఇనాం భూములన్నీ కూడా పట్టాలు ఎవరైతే వాస్తవంగా 73 నాడు సాగు చేసుకుంటే వాళ్ళ కనుక అందరికీ ఇనాం రద్దు పట్టా సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. బోలెడు లక్షల ఎకరాలు అది చరిత్ర రికార్డు చెప్తుంది కదా, మనమే నోటి కాదు. ఇది ఒకటి. తర్వాత టెనెన్సీ యాక్ట్ ఉన్నది 1950లో. అదే రక్షిత కౌలుదారు చట్టం అన్నది ఎప్పుడైతే ఉన్నదో చట్టం పట్టింది. అంతకుముందు హైదరాబాద్ నిజాం పీరియడ్లో కూడా ఉండే. రక్షిత కౌలుదారు చట్టం 1950లో ఎప్పుడైతే వచ్చిందో నవంబర్లో చట్టం వచ్చిన తర్వాత ఆ రోజు రికార్డు రాయడం జరిగింది. ప్రతి గ్రామంలో ఎవరెవరు వాస్తవంగా డేట్ నాడు ఎవరి భూమి ఎవరు దున్నుతున్నారు వాళ్ళు వాస్తవంగా కౌలుదారుగా రికార్డ్ అయ్యారు. రికార్డ్ అయిన తర్వాత ఈ చరిత్ర అంతా మనం ఇప్పుడు చెప్పే టైం లెంత్ ఉంది. కానీ నేనేమన్నానంటే ఇప్పుడు ఈ ఏదైతే ఈ ధరణి వల్ల నిజంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి, తెలంగాణ రైతాంగానికి జరిగిన అన్యాయం ఏంటనేది ప్రజలకు ఒకసారి క్లియర్. అన్యాయం అన్న కాడ ఇక్కడ అన్యాయం చెప్తా చూడు. అన్యాయం ఎక్కడ జరుగుతుంది అంటే సిస్టంలో ఈ సర్వే సిస్టమ్ అంతా ఎవరు చేసింది? నిజాం గవర్నమెంట్లో మహారాష్ట్రియన్స్ వచ్చి చేశారు. సేత్వార్ కానీ, కాల్సా కానీ, ఏదైతే ఒక దాన్ని ఏమంటారు కలాన్ కానీ, కుర్దు కానీ, ఇవన్నీ వాళ్ళ ఇవే. ఈ కాస్రా అన్నది కూడా అక్కడ వాళ్ళ పదం. ఇవన్నీ ఏదైతే ఉందో సర్వే చేయించడం, సేత్వార్ కానీ, తర్వాత దాని వసూలు బాకీ కానీ, ఇవన్నీ సర్వే పాటలో అయినాయి. అయినాక ఎప్పుడైతే ఈ ఆర్ఆర్ మనం ఏదైతే వతందారి సిస్టమ్ పోయిన తర్వాత రికార్డ్ అంతా గందరగోళం అయిపోయింది. బార్ షాపులలో, కళ్ళు దుకాణాలలో ఎక్కడ పడితే అక్కడ పెట్టేసారు. నేను మొన్న నాకు ఒక మిత్రుడు వచ్చాడు, తెలిసిన ఆయన ఒక మండల్లో కొన్నాడు భూమి, ఊరి పేరు కానీ కొని 13B సర్టిఫికేట్ ఆయనకు అమ్మిన. ఆయనకు ఏదైతే సాదా బైనామా ద్వారా పట్టాలు పొందిన తర్వాత ఇప్పుడు పోయి ఆయన రికార్డు గాయబ్ చేశారు. విన్నారా? ఈ రకంగా ఏదైతే అదొక పాటు. ధరణికి ఏదైతే ఉందో ధరణి కంటే ముందు తెలంగాణలో 2004 దాకా జమాబందీ సిస్టమ్ ఉండే. జమాబందీ అంటే యాన్యువల్ అకౌంట్స్. యాన్యువల్ అకౌంట్స్ అంటే ఏంది? ఇప్పుడు బ్యాంకులో నీకు యాన్యువల్ అకౌంట్స్ బ్యాంకులో కూడా చూస్తారు కదా. మొత్తం ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్, హాఫ్ ఇయర్ ఫైనాన్స్, క్వార్టర్లీ ఫైనాన్స్ ఏదైతే ఉందో బ్యాంకులు కానీ, కంపెనీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ ఉంటుంది కదా. ఈ జమాబందీ సిస్టమ్ 2004 దాకా జమాబందీ అమలు ఉండే. 2004 తర్వాత ఏంటంటే జమాబందీ లేదు, ఏం లేదు చెప్పేసేది. ఆర్ఆర్లో ఏది వస్తే అట్లా ఎవడు వస్తే వాడు రాయాలి, ఇష్టం ఉన్నది చేయాలి, పోవాలి. ఒక తంతు పద్ధతి లేని ప్రణాళిక ప్రకారం నడిచింది. 1985 దాకా ఉన్నది ఏదైతే ఉందో చౌపస్లో కానీ ఏది కానీ. తర్వాత 89లో ఆర్ఆర్ చట్టం వచ్చింది, ఏది అమెండ్మెంట్ చట్టం 89లో. ఎందుకు తెచ్చారు అంటే 89లో ఏదైతే ఉందో అన్రిజిస్టర్డ్, దాదాపు ఎన్టీ రామారావు అనుకుంటా అప్పుడు 89లో అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఎవరి దగ్గర మిగిలిపోయినాయి అంటే చాలామంది జమీందారుల దగ్గర, కొన్నోళ్ళ దగ్గర వాళ్ళు ఏదైతే ఉందో రసీదులు ఇవ్వకుండా, పట్టాలు చేయకుండా మిగిలిపోయిన వాళ్ళు అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ అన్నీ ఏదైతే ఉందో దానికి వి ఆనందరావు గారు పాపం కమిషనర్ సర్వే సెటిల్మెంట్ ఏదైతే ఉందో ఆర్ఆర్ మీద ఈజ్ ఏ గాడ్ ఫాదర్ ఆఫ్ ది ఆర్ఆర్ యాక్ట్. అదివరదాకా కూడా సాదా పరిణామాలు చాలా అమలుగానే ఉన్నాయి. సెక్షన్ 5B కింద అన్నీ అమలు చేసారు. అయితే ఈ మొత్తం రికార్డ్ అంతా అప్డేట్ చేసిన తర్వాత ప్రిజర్వేషన్ కాడ అయిన తర్వాత
ఈ రికార్డ్ అప్డేటింగ్ అన్న కాడ ఎప్పుడైతే ఒక రెస్పాన్సిబుల్ అధికారి లేడో ఆడికెళ్ళి ఇష్టారాజ్యం నడిచింది, ఎవరిని పేరు పడితే వాంది, ఎవరి ఇష్టం ఉన్న ఏరియా ఎంత అంటే అంత, ఈ రకంగా మొత్తం చాలా దారుణాలున్నాయి. దీంట్లో గ్రామ సభలు కండక్ట్ చేసి బేసిక్ రికార్డ్ తీసుకుపోయి ముందట పెట్టుకొని వీళ్ళు ఫ్లో ఆఫ్ టైటిల్ ఏ రకంగా ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది అన్నది ఇవన్నీ దాని ఒక విలేజ్లో ఒక వారం రోజులు ఒక టీం ఉంటే కానీ దానికి ఒక సెటరైట్, దానికి ఒక రూపం వచ్చేది, ఈ పంచాయతీలు తగ్గిపోయే పరిస్థితి కానీ దానికి అది లేకుండా పోతుంది. తర్వాత ఈ రకంగా ఏదైతే ఉందో మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింది, కుప్పగూలిపోయి అయిపోయినాక కూడా 2012 ఈవెన్ 2018 దాకా 2012 నుంచి కూడా మా భూమి సైట్ ఉన్నది. మా భూమి సైట్ ఏదైతే ఉందో పోర్టల్, మా భూమి పోర్టల్ నది, ధరణి పోర్టల్ కంటే మొదలు పోర్టల్ నది. ఎనీ ఇప్పుడు బుద్ధి జ్ఞానం లేదు, మెడమే తలకాయ లేడు, అది పెట్టినోడు ఏదైతే ఉందో ధరణి కాదు, ఎనీ ఎలక్ట్రానిక్ డిస్ప్లే ఏదైతే ఉందో ఓన్లీ పోర్టల్ క్యాన్ డిస్ప్లే ది రికార్డు, కెన్ నాట్ డిస్పోజ్ ది ఏదైతే ఉందో డిస్పోజల్కు వనికిరాదు అది. డిస్పోజల్ ఇక్కడ ప్రాక్టికల్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మన నాయక్ అన్న అమెరికాలో ఉన్నాడు, నాయక్ ఏం చేసిండు, ఇంకో ఆయన ఎక్కడో ఉన్నాడు, ఈయన ఏమైంది వీళ్ళ తాత పోయిండు అనుకో, ఏమున్నది పోయి మొటేషన్ పెట్టిండు, వాడు ధరణి పోర్టల్ పెట్టంగానే ఎంక్వైరీ ఎక్కడుంది, ఒక్కరిదో ఇద్దరిదో రాసేసారు. గతంలో ఆర్వార్ చట్టంలో ఉండే ఏముండేదంటే ఆ సిస్టమ్, అప్పుడు కూడా సిస్టమ్ ఉన్నది, అది సిస్టమ్ ఫెయిల్యూర్తోనే దెబ్బతినది. సబ్ రిజిస్ట్రార్ దగ్గర డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాగానే తహసీల్దార్కు పంపాలి. తహసీల్దార్ పని ఏంది, ప్రాథమిక విధి ఆ డాక్యుమెంట్ మీద ఫామ్ 6లో నోటీస్ ఇష్యూ చేయాలి. ఏదైతే ఆ నోటీస్ ఎక్కడ, ఆ ఊరు గ్రామంలో గ్రామ పంచాయతీల మండల ఎండిఓ ఆఫీస్లో ఎంఆర్ఓ ఆఫీస్లో డిస్ప్లే చేయాలి. దాని ప్రకారం ఆబ్జెక్షన్స్ క్లెయిమ్స్ ఏదైనా వస్తే దాని ప్రకారం చేసి చెయ్యాలి. ఊర్లో గ్రామ పంచాయతీలో ఒకవేళ గ్రామంలో నోటీస్ వేస్తే ఆటోమేటిక్గా అవేర్నెస్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళు చూస్తారు ఏం వేసిదాన్ని ఒకటే నోటీస్ వస్తుంది కదా, అది చూసేసారే పలానా ఉంది ఉన్నారా తప్పు లోపల అని చెప్పేసి ఆ మాట వచ్చేవరకు ఆటోమేటిక్గా ఆబ్జెక్షన్స్ ఉండదు. ఇవన్నీ ఇడిచిపెట్టేసి వచ్చేవారికి ఇట్లా పోగానే అట్లా బ్యాంక్ అకౌంట్ మన ఏటీఎంలో కదా ఒత్తినట్టు వచ్చేవారికి ధరణి సిస్టమ్ పెట్టిన తర్వాత మాడ్యూల్ అనక మాడ్యూల్ అది ఎవరికి ఇచ్చారు, ఎవడో ఫిలిప్పీన్స్ వానికో ఇవనికో ఇస్తే నువ్వు ఎందుకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా భారతదేశంలో ఉన్నాయి అన్నీ కూడా ఈవెన్ ఇండియన్ పాస్పోర్ట్ సిస్టమ్ ఎవరు ఇప్పుడు టీసీఎస్ మెయింటైన్ చేస్తుంది. మిగతా అంతకంటే ముందు ఉన్నాయి అన్నీ కూడా ఎన్ఐసీస్ గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడైతే వచ్చేటోళ్ళో నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్లో ఇంటెలిజెంట్ బ్రిలియంట్ పీపుల్ వస్తారు, ఎనీ కేటగిరీ కానీ రిజర్వ్డ్ కానీ ఏదన్నా కానీ, వాళ్ళు ఆ సిస్టాన్ని వదిలిపెట్టేసి ప్రైవేట్కి ఇవ్వడంతో ఇలా దరిద్రమైన ఇది వచ్చేసింది. ఇంకొకటి ఏమైంది, సబ్ రిజిస్ట్రార్లకు ఏదైతే ఉందో సబ్ రిజిస్ట్రార్లో చూడు సింపుల్, ఇక్కడ సబ్ రిజిస్ట్రార్లో మనం డాక్యుమెంట్ తీసుకొని పోతే ఏది పెడితే అది వాళ్ళు చేసి దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ ధరణిలో ఏముంది, రిజిస్ట్రార్ ఆఫీస్లో సూదికి కావడి పెట్టుకున్నట్టు అయింది. ఎందుకంటే ఒకడు ఎందుకు మొయ్యాలి, ఇద్దరం పోద్దామని సూదికి దారం తీసి ఒక దుడ్డు కట్టి అటు ఒకటి సబ్ రిజిస్ట్రార్ భుజం మీద ఉంటుంది, ఒకటి ఇక్కడ తహసీల్దార్ భుజం మీద ఉంటుంది అన్నట్టు, ఇక్కడ చేసే సిస్టమ్ అన్నట్టు ఇది. ఈ రకంగా ఏదయ్యే వరకు ఇవన్నీ నాశనం అయిపోయి ఇప్పటికి కూడా ఇప్పుడున్న కొత్త చట్టంలో కూడా వలస ఏదైతే ఉందో చాలా ఉన్నాయి చెప్పాల్సినవి, మిగతా మాట్లాడినాక చెప్పాలి. బీఆర్ఎస్ ఆయన తీసుకున్న తర్వాత బీజేపీ దత్తాత్రేయ గారు ఏదైతే మీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ధరణి మీద ఏదో అది ఒక పైలట్ ప్రాజెక్టుగా